మూఢనమ్మకం పేరిట మోసం, అదేవిధంగా నల్లకోడి, ముగ్గు, నిమ్మకాయల మాయాజాలం వెనక నిజం, భయపెట్టి డబ్బు దోచుకునే వైనం, ఇది భయపెట్టే గేమ్. ఇది నిజమా లేక మోసమా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చరణ్స్ ఈకో. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, సో మనం ఈ రోజు టాపిక్ వెళ్దాం. ఈ రోజు యాక్చువల్లీ నేను చాలా వేరు టాపిక్స్ అనుకున్నాను, బట్ ఇది ఒక టాపిక్స్ గా క్రియేట్ చేసుకున్నాను. మీ ఇంటి ముందు లేదా రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పుడైనా మీరు ఒక కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, అదేవిధంగా నిమ్మకాయలతో కూడిన గుడ్డు, నల్లకోడి ఇలాంటి కొన్ని వస్తువులను ఎప్పుడైనా మీరు చూసారా? అయితే ఎప్పుడైనా ఇలాంటి వస్తువులు లేదా నల్లకోడి లేదా ఇలాంటివి కనిపించాయా? కనిపిస్తే ఆ సమయంలో మీకు భయం వేసిందా? భయం వేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏదో దుష్ట శక్తి లేదా ఎవరో మంత్రం చేశారేమో అనిపించిందా? అదే మూఢనమ్మకం మొదలయ్యే క్షణం, భయంతో కూడిన మూఢనమ్మకం మొదలయ్యే క్షణం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మూఢనమ్మకం అంటే ఏంటి, ఎందుకు మనం ఇలా నమ్ముతున్నాం, ఎందుకు ఇలా మనం మోసపోతున్నాం, ఎలా కొంతమంది దీనిని డబ్బు సంపాదనగా మార్చుకున్నారు, ఎందుకు అలాంటి వాళ్ళ చేతుల్లో మనం మోసపోతున్నాం, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. స్టే ట్యూన్, కంప్లీట్ గా వీడియో చూడండి. ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. అసలు మూఢనమ్మకం అంటే ఏంటి? మూఢనమ్మకం అంటే శాస్త్రం లేకోకుండా, ఆధారం లేకోకుండా, భయం లేదా ఆచారం వల్ల నమ్మడం వల్ల దాన్నే మూఢనమ్మకం అంటారు. ఉదాహరణకు నిమ్మకాయలు కట్టడం, నల్లకోడి బలి ఇవ్వడం, అదేవిధంగా ఇంటి ముందు ముగ్గు వేసి మంత్రాలు లేదు పసుపు కుంకుమ చల్లి దోషం పోతుంది అనుకోవడం, ఇవి చాలా వరకు మన మనసులోని భయం వల్ల పెరుగుతాయి. చాలా మంది దీన్ని చేస్తున్నారు. మనం ఎందుకు భయపడతాం అంటే మనిషి సహజంగానే భయపడే జీవి. అయితే తెలియని విషయాలు అవి యాక్చువల్లీ ఎక్కువ భయాన్ని పుట్టిస్తాయి, తెలియని విషయాలు. కాబట్టి రాత్రి చీకటి, అదేవిధంగా ఒంటరిగా ఉన్నప్పుడు మైండ్ యాక్చువల్లీ ఆటలు మొదలు పెడుతుంది. అదేంటంటే ఇంటి ముందు నిమ్మకాయలు పెడితే అదేవిధంగా మనసు వెంటనే చెబుతుంది ఏదో కష్టం వస్తుంది అని. అయితే ఇది నిజం కాదు, ఇది మన మైండ్ గేమ్ మాత్రమే. అయితే ఈ భయాన్ని ఎలా వాడుకుంటున్నారు జనాలు, ఏ విధంగా వాడుకుంటున్నారు, దీన్ని ఒక వృత్తిగా ఎంచుకుని వాళ్ళ సంపాదన కోసం లేదా వాళ్ళ బతుకు బండి నడిపించడం కోసం దీన్ని ఎలా వాడుకుంటున్నారు జనాలు అనేది ఇక్కడే అసలు మోసం మొదలవుతుంది. అదేంటంటే కొంతమంది ఇలా చేస్తారు. ఎలా అంటే రాత్రి మీ ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ, అదేవిధంగా పసుపు వేస్తారు. మీరు ఉదయం లేచి చూస్తారు, దానికోసం భయపడతారు. అదేవిధంగా వీటి ద్వారా, ఈ విషయాల ద్వారా మీరు అక్కడున్న పెద్దలకి లేదా అక్కడున్న వాళ్ళతో చర్చిస్తారు. మా ఇంటి ముందు ఇలా పడి ఉన్నాయని. వాళ్ళు దగ్గరలో మన ప్రతి ఊర్లో ఒక దీనికి సంబంధించిన వ్యక్తి ఉంటాడు. ఎవరైతే ఆ పసుపు కుంకుమ వేశాడో అదే వ్యక్తి సజెస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ డిస్కస్ చేసి ఆ వ్యక్తి చెప్పే థింగ్స్ లైక్ పసుపు కుంకుమ, నిమ్మకాయలు, నల్లకోడి, కోడిగుడ్లు, అదేవిధంగా ఇంకా వేరువేరు కొబ్బరికాయలు, వేరువేరు అదేవిధంగా ఆ పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం లిస్ట్ అంతా చెప్పి, ఇంకా ఇది చేయాలంటే ఇంత ఖర్చు అవుతుందని చెప్పి దాన్ని సొమ్ము చేయడం జరుగుతుంది. రాత్రి మీ ఇంటి ముందు నిమ్మకాయలు, కుంకుమ, పసుపు వేస్తారు. మీరు ఉదయం దాన్ని చూస్తారు కాబట్టి తర్వాత వాళ్ళే వస్తారు మీ ఇంటికి. దోషం ఉందంటారు, మీరు ఇప్పటికీ భయపడి ఉంటారు, వెంటనే నమ్మేస్తారు. దోషం ఉందనగానే మన గుండెల్లో గుబులు అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవి కావాలని చేసి దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు మాత్రమే. అయితే పూజ చేయాలి, హోమం చేయాలి అంటారు. అయితే 5,000 నుంచి 50,000 వరకు దీనికి డబ్బు డిమాండ్ చేయడం జరుగుతుంది. పూజ చేయాలి, ఈ దోషం తొలగించాలంటే 5,000 నుంచి 50,000 అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది అని దాన్ని డబ్బు తీసుకుంటారు. అయితే ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ముందు భయం, తర్వాత పరిష్కారం పేరుతో దాన్ని డబ్బు గుంజుకోవడం లేదా డబ్బు సంపాదించడం అనేది వాళ్ళ వృత్తిగా మార్చుకుని దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే
నల్లకోడి, కోడిగుడ్లు, కొబ్బరికాయ, అది నిజం ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు నల్లకోడి బలి దోషం పోతుంది, బలి వల్ల, నల్లకోడి బలి వల్ల దోషం పోతుందండి. ఇది పూర్తిగా మూఢనమ్మకం, ఇది 100% మూఢనమ్మకం. అయితే శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు అనేది లేవు ఈ నల్లకోడి బలి ఇవ్వడం వల్ల దోషం పోతుంది అనేది శాస్త్రీయంగా ఎటువంటి ఆధారం అనేది ఇప్పటికీ లేదు. ఇది కేవలం మనసులోని భయము, ఇతరులను మోసం చేయడం ద్వారానే పుట్టింది. కాబట్టి నమ్మకాయలు, గుడ్డు ఇవి ఎక్కడైనా పడేస్తే ఏమీ జరగదు. మనం చాలా మంది దీన్ని భయపెడతా ఉంటారు. ఇది ఇలాంటివి మనం తొక్కితే చాలా మనకు ఆ దోషం అంటుకుంటుంది, లేదా దెయ్యం మీదకు వస్తుంది, ఇలాంటి చాలా చాలా అనేది పుట్టించారు, జనాలు పుట్టించినవి ఇవి. ఇటువంటి నిజం అనేది వీటిలో లేదు. కాబట్టి ఇటువంటి దయచేసి నమ్మొద్దు. మీరు తొక్కినా లేదా వాటిని తిన్నా కూడా ఏమీ కాదు. ఓకే, ఇంకా వాటిని చూసి భయపడి దూరంగా నడుచుకుంటూ వాటిని తప్పించుకుని, లేకపోతే ఆ వెహికల్ కూడా దాని మీదకి ఎక్కకుండా చేయడం కోసం జనాలు ప్రయత్నిస్తారు. ఎందుకంటే దాన్ని కేవలం భయంతో పుట్టింది కాబట్టి దాన్ని అలా చేస్తారు. అయితే నిమ్మకాయలు, గుడ్డు ఇలాంటివి కానీ భయపడే సమస్య, భయపడితేనే సమస్య. యాక్చువల్లీ భయపడకపోతే ఎటువంటి సమస్య లేదు. ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఈ ఉదాహరణ ఏంటంటే, ఒక కుటుంబం వాళ్ళు ఇంటి ముందు నిమ్మకాయలు ఉన్నాయని, కుంకుమ ఉందని, అదేవిధంగా ఇలాంటి సంబంధించినవి ఉన్నాయని వాళ్ళు భయపడ్డారు. అయితే ఒక బాబా దగ్గరికి వెళ్ళారు. ఆ బాబా ఏం చెప్పాడంటే, మీ మీద దోషం ఉందని చెప్పాడు. ఈ దోషం ఉండడం వల్ల పూజలు చేయాలి, ఆ దోషాన్ని పోగొట్టాలి, కాబట్టి దీనికి ఖర్చు అవుతుందని చెప్తే, అప్పుడు ఆ ఖర్చు ఎంత నేను అడిగితే 30,000 అవుతుందని చెప్పాడు. సో ఈ పూజ, ఈ దోషం, ఇవన్నీ దోషం పోగొట్టడానికి ఆ పూజ చేశాడు, 30,000 తీసుకున్నాడు. తీరా చివరికి వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ దుస్థితి కానీ ఏది మారలేదు. చివరికి మారింది మాత్రం ఒకటే, వాళ్ళు డబ్బు పోగొట్టుకున్నారు. ఉన్న స్థితి నుంచి ఇంకా 30,000 పోగొట్టుకుని ఇంకా ఆ స్థితి నుంచి దిగజారిపోయారు. సో దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఏం చేయాలంటే కేవలం భయపడకండి, శాస్త్రాన్ని నమ్మండి, అదేవిధంగా లాజిక్లు మాత్రమే నమ్మండి, లాజిక్ గా ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీ ఇంటి ముందు ఏదైనా కనిపిస్తే చేతులు కడుక్కోండి, వాటిని తీసేసి దూరంగా పడేసిన తర్వాత చేతులు కడుక్కోండి, ఏమి మాత్రము జరగదు. కాబట్టి దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలకి దూరంగా ఉండండి. మీ డబ్బు పోగొట్టుకోవద్దు. చాలా మంది చెప్తారు వాస్తు దోషం ఉంది, లేకపోతే ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు బతకడం కోసం మాత్రమే ఈ వృత్తి చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి తెలీదు. చాలా మంది గృహప్రవేశాలు చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఈ దోషం ఉందని, ఆ దోషం ఉందని, ఈ గోడ అటువైపు వద్దు, ఈ గోడ ఇటువైపు ఉండాలని చాలా మంది, నాకు తెలిసి, నా పర్సనల్ గా మా విలేజ్ లో ఒక అతను తెలుసు, ఆస్తులు పోగొట్టుకుని కొబ్బరి బండాలు అమ్ముతున్నాడు. నాకు పర్సనల్ గా తెలుసు. ఇలాంటివన్నీ నమ్మి ఆయన మొత్తం ఉన్నదంతా కూడా పోగొట్టుకుని ఒకప్పుడు చాలా మంచిగా జనాల్లో మంచి పేరు తెచ్చుకుని చాలా ఆస్తులు కలిగి మంచి ఇల్లు కలిగి ఉన్నాడు. ఆ ఇంట్లో ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఉందని ఆ గోడ, ఈ గోడ, ఈ గోడ మొత్తానికి ఆయన ఆస్తులు అమ్మే వరకు, కొబ్బరి బండాలు, విజయవాడలో కొబ్బరి బండాలు అమ్మే వరకు ఆయన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి భయం మనల్ని బలహీనంగా చేస్తుంది. అదే భయాన్ని కొంతమంది వ్యాపారంగా మార్చుకుని చేసుకుంటున్నారు. మనం మారితేనే ఈ సమాజం మారుతుంది. మూఢనమ్మకం కాదు, అవగాహన అవసరం. సో ప్రతి ఒక్కరూ ఈ అవగాహన అనేది పెంచుకోండి. ఈ మూఢనమ్మకాలను నమ్మొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే అవగాహన లేదో, ఎవరైతే మూఢనమ్మకాలతో బతుకుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. నిమ్మకాయలు అనేది మోసం, నల్లకోడి అనేది నిజం కాదు, అది భయం మాత్రమే. భయం ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ అనేది వాళ్ళు చేస్తున్నారు. మోసం ఎలా జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకుంటారని నేను అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే మీరు చిన్న లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, మీ చరణ్. జై హింద్.